పిండి ఈ గ్లాసు పోసిన కదా, ఇలా సగం మళ్ళీ గ్లాసులో సగం పోసిన కదా. ఇది ఒక గ్లాసు నీళ్ళు పోతున్నా. 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. గిలాసన్నర పిండికి, గిలాసన్నర పిండికి 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. జొన్నలు బియ్యం కలిపి పట్టించినాం అన్నట్టు. ఇది తుప్పేసి మరగబెట్టాలి. వీటిని మూత పెట్టుకోవాలి. ఇక నీళ్ళు మసిల వల్ల పిండి పోయాలి. వేసరికి ఇట్లా బాగా ఇది రొట్టెకు ఎసరు మరిగిన వాళ్ళే. ఇగో బియ్యం జొన్నలు పిండి పట్టించినాయి. అయితే కొంచెం ఎసరు ఎక్కువ అయితేనే ఉడుకుతేనే రొట్టె మంచిగా వస్తుంది. ఉడుకు నీళ్ళల్లా పిండి ఉప్పుతాను అన్నట్టు. జొన్న రొట్టె చేసడానికి ఇలా 2 మిక్స్ అయినాయి, బియ్య పిండి జొన్న పిండి. ఇక గిట్లు ఉడికిన వాళ్ళు బాగా చల్లారినప్పుడు రొట్టె చేసుకోవాలి. మంచిగా మెత్తగా అవుతాయి. కొంచెం గంజి గుంజేదాకా ఉడకనియాలి. కొంచెం మూతేద్దామా. పిండి మంచిగా ఉడికింది, గజ్జి లేకుండా అయింది. ఇక మూత తీసి పెట్టుకోవాలి. బాగా చల్లారినప్పుడు పిండి తీసుకుని రొట్టె. పిండి ఉప్పి అర్ధగంట పక్కకెట్టిన. ఇక గిట్లా అయింది. ఎందుకంటే ఇవి బియ్యం జొన్నలు కాబట్టి పిండి మంచిగా ఉడికితేనే మంచిగా బాగా తీసుకొని పిండి రొట్టె చేసుకోవాలి. మంచిగా వస్తాయి రొట్టెలు. ఇక నేను తీసుకుతున్నా. ఇంకా నీళ్ళు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లనే తీసుకోవచ్చు. ఇట్లా 2 చేతులు తీసుకుందాం అనుకో, మంచిగా వస్తుంది రొట్టె. ఇగో లబ్బర్ లెక్క సాగుతుంది. ఇంకా కొద్దిగా నీళ్ళ పని పిండి ముద్ద కచ్చేటట్టు అయిపోయింది. తీసుకుడు కూడా తొందరగా అవుతుంది. రొట్టె చేసే వరకే పేనం కాలుతుంది. కొంచెం లేటుగా కాలుతాయి రొట్టెలు. పేనం గరం అయ్యే వరకే రొట్టె చేయాలి. వాళ్ళకు మీకు పిండి మెత్తగా అనిపిస్తే కొంచెం పిండి ఎక్కువ పసుపు కూడా చేసుకోవచ్చు. ఇది చేత కూడా చేసిన వస్తాయి. పేనం కాలేదు, రొట్టె వేసి తడిగుడ్డ పట్టి ఇట్లా అద్దాలి. మంట బాగా పెట్టద్దు, చిన్నగా చేయాలి. చిన్నగా చేస్తే రొట్టెలు మాడి. ఇప్పుడు కొంచెం చూడాలి. ఇట్లా మెత్తగా ఉంటే ఇట్లా ఉంటే రొట్టెలు వంగుతాయి. ఇక చూడు పంగింది రొట్టెలు వంగినాయి. జొన్నలు బియ్య పిండి ఎంత మంచిగా వంగుతున్నాయి చూడరా కన్నయ్య. అగో సూపర్ వంగినాయి. రొట్టె కాలింది మంచిగా. పక్కన వేస్తాను. కాలిన వాళ్ళే ఇక గిట్ల పెంక మీద వేసుకుంటే నీసిలో ఉన్నప్పుడు మా అమ్మ గిట్ల ఎత్తుండే. ఇక మస్తు ఉంటాయి. అయితే పిండి మీకు మెత్తగా అనిపిస్తే ఏం చేయాలి అంటే మళ్ళీ పొడి పిండి కూడా పోసుకొని కూడా పీసుకొని పిండి రొట్టె చేసుకోవచ్చు. చపాతి చేయవచ్చు, మస్తు వస్తుంది. చాలా బాగుంటాయి. ఇక గిట్ల వేసి పెడితే బాగా మెత్తగా అవుతాయి. పెద్దవాళ్ళకైతే మంచిగా తినచ్చు. ఇక మనకు కొంచెం గట్టిగా ఉండాలంటే ఇక గిట్ల పేడ మీద వేసుకుంటే మంచిగా అవుతాయి. ఈ జొన్న రొట్టె మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ Salla Vlogs channel. Thank you.